వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రుల శాఖల మార్పుపై కసరత్తు కొనసాగుతుంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్కు పంపించారు. ఇక మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు. అనంతరం అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదికనిచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులుగా ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పులపై తర్జనభర్జనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ క్షణమైన శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 3 మంత్రులు కొత్తవారైనందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యాశాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్కు పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీఎం ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆల్రెడీ కేటాయించిన శాఖలని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కొత్త వారి నియామకం చేయడం ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది? గల కారణాలు ఏంటి అసలు? రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈరోజు రాత్రి వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వరుణ్. ముఖ్యంగా కొత్తగా చేరినటువంటి 3 కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వివేక్ వెంకటస్వామి, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ముగ్గురికి కూడా మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించినప్పటికీ వారికి శాఖల కేటాయింపు అయితే జరగలేదు. అయితే ఆ శాఖల కేటాయింపుకు సంబంధించి 3 రోజులుగా కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తున్నారు. మొదటి రోజు కేసీ వేణుగోపాల్తో
చర్చించినటువంటి రేవంత్ రెడ్డి మరుసటి రోజు పార్టీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అట్లే రాహుల్ గాంధీతో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా క్యాబినెట్లో వీరికి ఏ శాఖలు కేటాయించాలి అనే అంశంతో పాటు గతంలో ఉన్నటువంటి 12 మంత్రులకు సంబంధించినటువంటి శాఖల పోర్ట్ఫోలియోలో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రచారం జరిగింది. దీంతో పాటు డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రులు సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కొండా సురేఖ కానీ ఇతర నేతలు కొంతమంది తమకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ పోర్ట్ఫోలియోల్లో కొన్నిటిని మార్చి ఇతరులకు ఇవ్వాలి లేదా తమకు కొత్త శాఖలు వేరే అదనపు శాఖలు కేటాయించాలనేది కూడా ఇటు సీఎంతో పాటు ఏఐసిసి వద్ద కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇటు హోంశాఖ కానీ విద్యాశాఖ అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే లా అండ్ ఆర్డర్ కూడా మంత్రుల వద్ద ఉన్న నేపథ్యంలో సీనియర్ మంత్రుల వద్ద ఆ శాఖలని ఎవరికైతే సీఎం దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలను సీనియర్ మంత్రులు అట్లాగే పార్టీ నేతలు ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది తమ వద్ద ఉన్న పోర్ట్ఫోలియోలను మార్చాలని కోరిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖలని తీసి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి వివేక్ వెంకటస్వామి కానీ శ్రీహరికి కానీ లేదా లక్ష్మణ్ కానీ వాళ్ళ వెసులుబాటును బట్టి ఇవ్వాలనేది ఒక చర్చగా కొనసాగింది. ముఖ్యంగా న్యాయశాఖ అట్లాగే హోంశాఖకు సంబంధించి విద్యాశాఖను కూడా సీనియర్ మంత్రులకు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక కొత్తగా చేరినటువంటి మంత్రులకు సంబంధించి ఈ శాఖలు చూస్తే కనుక వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల ఆయనకు మత్స్యశాఖ లేదా పశుసంవర్ధక శాఖ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చర్చ జరుగుతుంది. దాంతోపాటు బీసీ సంక్షేమ సోషల్ వెల్ఫేర్ శాఖకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ప్రస్తుతము పొన్నం ప్రభాకర్ గౌడ్ వద్ద ఉంది. దీంతోపాటు సోషల్ వెల్ఫేర్కు కూడా ఒక మంత్రి కావాల్సి ఉంది కాబట్టి ఇటు అడ్లూరి లక్ష్మణ్కు కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇస్తారనేది చర్చ జరుగుతుంది. దాంతోపాటు కార్మిక శాఖ కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉంది కాబట్టి ఆ శాఖలతో పాటు ఏదైతే సీనియర్ మంత్రులు ఇప్పటివరకు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో మార్పులు చేస్తే కనుక ఆ మిగిలిన శాఖని ఏదైతే ఉందో వాళ్ళని ఆ శాఖకు సంబంధించి ఈ ముగ్గురికి కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోను చేయడంలో భాగంగా ఈ కసరత్తు అయితే కొనసాగుతుంది. దీంతోపాటు 2 రోజులుగా సీఎం చర్చించినటువంటి అంశాలకు సంబంధించి క్యాబినెట్ మంత్రుల పోర్ట్ఫోలియోలో మార్పులు కొత్త మంత్రులకు కేటాయింపుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ విస్తరణ అంశాన్ని కూడా అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లని 4 నియమించాలనేది ఒక చర్చ కొనసాగుతుంది. తద్వారా సామాజిక వర్గాల వారీగా ఇటు ప్రభుత్వంతో పాటు అటు పార్టీ పరంగా కూడా సమతుల్యత పాటించాలనేది కాంగ్రెస్ ఒక ఎజెండాగా చేసుకున్న నేపథ్యంలో ఈ చర్చల అనంతరం నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి కాల్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఫోన్ ద్వారానే సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఢిల్లీకి రావాలని కోరినప్పటికీ నిన్న సమావేశాల షెడ్యూల్ కారణంగా ఆయన వెళ్ళలేదు. కాకపోతే అధిష్టానం కూడా ఆయన చర్చించి బట్టి విక్రమార్కతో కూడా ఆయన అభిప్రాయాన్ని అయితే తీసుకున్నారు. నైట్ వరకు కూడా ఇదంతా చర్చ జరిగింది. ఈరోజు అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏఐసిసి నేతలతో నేరుగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా పోర్ట్ఫోలియోలో మార్పు ఏదైతే ఉందో దానిపై ఒక రమేష్ అయితే ఆల్రెడీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ